నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ప్రవాసుల యొక్క వీసాలు అప్లై చేసిన తర్వాత డిలే అవుతూ ఉన్నాయన్నమాట. దానికి సంబంధించిన కారణాలైతే ప్రస్తుతానికి అస్పష్టంగా ఉన్నా సరే కానీ కువైట్లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్న ప్రకారం ప్రస్తుతం కువైట్లో విజిట్ వీసాల విషయంలో చాలామంది ప్రవాసులు సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పేసి ఇటీవల కాలంలో అన్ని అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాత కూడా దరఖాస్తుదారులు తమ యొక్క దరఖాస్తు స్థితిపైన ఎటువంటి అప్డేట్లను స్వీకరించకుండా ఒక నెలకు పైగా ఆలస్యమైనట్లయితే చాలామంది ప్రవాసులు అయితే నివేదిస్తూ ఉన్నారు. అలాగే వీసా తిరస్కరణకు గల కారణాలకు పైన కూడా స్పష్టత లేకపోవడం కనిపిస్తూ ఉంది. వీసా అప్లై చేసిన తర్వాత ఎందుకు ఆలస్యం అవుతూ ఉంది, అలాగే వీసా రిజెక్ట్ చేసినా సరే కానీ దానికి సంబంధించిన కారణాలు అయితే స్పష్టంగా అధికారులు తెలియజేయడం లేదని చెప్పేసి ప్రస్తుతం అయితే తెలియజేస్తూ ఉన్నారు. అలాగే వీసా ఆలస్యం కావడానికి అత్యంత సాధారణమైన కారణాలలో మనం చూసుకుంటే అసంపూర్ణమైన లేదా సరికాని డాక్యుమెంటేషన్ను మనం సమర్పించడం, సరిపోలని వ్యక్తిగత వివరాలు లేదా కుటుంబ సంబంధాలు లేదా స్పాన్సర్షిప్కు తగిన రుజువు లేకపోవడం, ఆర్థిక అర్హత మరొక తరచుగా కారణంగా మారుతూ ఉందని చెప్పేసి ఆగస్టు 2025 నాటికి ఫ్యామిలీ విజిట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రవాసులకు కనీస వేతన అవసరాన్ని కూడా కువైట్ దేశం తొలగించింది. అలాగే ఈ యొక్క పాలసీ మార్పు అన్ని చట్టబద్ధమైన నివాసితులకు వారి ఆదాయ స్థాయితో సంబంధం లేకుండా తమ యొక్క కుటుంబాన్ని కువైట్కు తీసుకురావడానికి విజిట్ వీసాలను స్పాన్సర్ చేయడానికి అనుమతి ఇస్తూ ఉంది. ప్రస్తుతం వీసాలు ఆలస్యం కావడానికి మనం చూసుకుంటే సరైన డాక్యుమెంట్ సమర్పించకపోవడం, అలాగే మన యొక్క వ్యక్తిగత వివరాలు ఏవైతే ఉన్నాయో, అలాగే మన భార్య కానీ లేకపోతే బిడ్డల విషయంలో వ్యక్తిగత వివరాలు ఏవైతే ఉన్నాయో అవి అస్పష్టంగా ఉన్నాయని చెప్పేసి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ కువైట్లో ఉన్న ప్రవాసులు తమ యొక్క స్పాన్సర్షిప్ను నిరూపించుకునేందుకు సరైన డాక్యుమెంట్లను కూడా సమర్పించకపోవడంతో వీసాలు రిజెక్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.